కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యాలయం వద్ద కార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంతో మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం అదానీ అంబానీలకు కార్మిక చట్టాలను తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. ప్రస్తుతం బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఏ పని లేకుండా పోయిందని, వారికి కనీసం బట్వాడా రావడం లేదన్నారు. గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న బీడీ కార్మికులకు చేసింది ఏమీ లేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి బీడీ కార్మికులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీహరి, రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు ప్రవీణ్ కుమార్, ఆనంద్, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గము నిర్వహించుకున్నటువంటి సందర్భంలో బీఎల్టీయూ బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మే 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు బహుజన కార్మిక వర్గ ఐక్యతా వారోత్సవాలుగా నిర్వహించాలనేది బీఎల్టీయూ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి జై భీమ్ దాల్సలం తెలియజేస్తుంది. బీఎల్టీయూ ఇస్తున్నటువంటి పిలుపు ఏంటి అంటే, ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా ఏ మేడే పోరాట స్ఫూర్తితోటైతే కార్మిక వర్గం పోరాటాలు ఉద్యమించారో అదే స్ఫూర్తితోటి రేపు మోడీ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు ఐక్యంగా ముందుకు సిద్ధం కావాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇవాళ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం వద్ద కూడా ఇవాళ చేతినిండా పని లేకుండా, చేసిన పనికి నెల బటవాడాలు లేకుండా ఇవాళ బీడీ కట్టల మీద, బీడీ పరిశ్రమ మీద జీఎస్టీ కోటా చట్టము రకరకాల ఆంక్షలు పెట్టడం ఫలితంగా ఇవాళ పని లేకుండా పోయినది. చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి కూడా పనికి దగ్గర కనీస వేతనాలు లేకుండా పోయినాయి. కాబట్టి తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మిక చట్టాలని కానీ కనీస వేతనాల జీవో రివైజ్ చేయలేదు. మరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఇవాళ కనీస వేతనాల జీవోను రివైజ్ చేయలేదు. బీఎల్టీగా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే కార్మిక చట్టాన్నిలో కనీస వేతనాల జీవోని సవరించాలా. మరి కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానము ఎలాంటి షరతు లేకుండా బేషరతుగా బీడీ పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా 4,016 రూపాయల జీవనభృతి ఇవ్వాలని తెలియజేస్తున్నారు.